పరిశుద్ధులైన సహోదరులు సహోదరులకి ప్రభువు యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. మహాదేవుని కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుందాం. పరలోకానికి నిచ్చెన అనే సంగతులు మనం పోయిన వారిలో మనం నేర్చుకున్నాం. యాకోబు కన్న కళ నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. పరలోకానికి నిచ్చెన వేయబడినట్లు అతని కళలో మనం చూసాము. ప్రభువు యేసు వారు పరలోకానికి నిచ్చెనగా ఉన్నాడు అనే సంగతులు నేర్చుకున్నాం. ఆయనే ద్వారము, ఆయనే మార్గము. భూలోకానికి పరలోకానికి ఆయన ఒక వారధిగా ఉన్నాడని, ఆయన ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు, గొర్రెల పోవ ద్వారమును నేనే. ఈరోజు మనం పొందుకున్న నీతి కానీ, పాపక్షమాపణ కానీ, రక్షణ కానీ, పరిశుద్ధత కానీ ఏది పొందుకున్నా సరే అది ఎవరి ద్వారా పొందుకున్నా? మనము ప్రభు ద్వారానే పొందుకున్నాం. అలాగే ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని అంటాడు. క్రీస్తు సంఘం కూడా పరలోకానికి ఒక గుమ్మంగా ఉంది అనే సంగతులు కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా సంఘంలోనికి ప్రవేశించాలి. సంఘానికి ఇచ్చిన ఒక విశేషమైన అధికారాన్ని కూడా మనం చూసాం. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడు. పాతాళం తప్పించుకొని ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నువ్వు సంఘం అనే గుమ్మంలోనికి మొట్టమొదట ప్రవేశించాలి. దేవుని మందిరము ఇది పరలోకపు యొక్క గవిని. పరలోకానికి ఒక నిచ్చెన ఇవ్వబడింది. ఆ నిచ్చెన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలం తప్ప నిచ్చెన తప్పించి దొడ్డుదారిలో దొంగదారిలో తండ్రి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఏ జాతిలో పుట్టినా, ఏ వంశంలో పుట్టినా సరే ప్రతి వ్యక్తి కూడా ఆ నిచ్చెన దగ్గరికి రావాల్సిందే. ఆయన ద్వారా తప్ప మరొక మార్గం మనకి లేదు అనే సంగతులు ఆలోచించారు. ఒక చిన్న సందేశమే అయినా సరే మీరు గతంలో మీరు తెలిసి ఉండొచ్చు. ఆయన మరొకసారి దాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యం కొన్ని నెలల క్రితం యాజక ధర్మం అని 4 పాటలు మీకు చెప్పాను. మీకు ఎంతవరకు గుర్తుందో? యాజక ధర్మంలో 4 పాయింట్లు నేను చెప్పాను. 4 వారాలు మనం ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. గుర్తున్న ఎవరికన్నా సంగతులు చెప్తారు? ఎవరైనా 4 పాయింట్లు, 4 పాఠాలు. యాజక ధర్మం అని 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. 4 పాఠాలు ఎవరన్నా చెప్తారా? పాయింట్లు. పాఠాలంటే పాఠం మొత్తం వివరించడం కాదు, 4 పాయింట్లు మనం ఆలోచించాలి. ఈరోజు కొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యము అనే సంగతులు మనం ఆలోచించాలి. యాజకులు అంటే దైవికమైన ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించడానికి నియమించబడ్డవారు. ప్రధాన యాజకుడు అయితేనేమో దేవునికి నరులకి ఒక మధ్యవర్తిగా, ఒక మధ్య వారధిగా ఉండేవాడు. ప్రధాన యాజకుడితో పాటు యాజకులు కూడా ఉంటారు. ఈ యాజకులు ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరంలో దైవికమైన విషయాలు, దైవికమైన కార్యాలు జరిగించడానికి ప్రత్యేకంగా నియమించబడేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే
పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకును దేవుని విషయమైన కార్యములను జరిగించుటకును మనుషుల నిమిత్తము నియమింపబడింది. చాలు. అక్కడ ప్రధాన యాజకుడు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రధాన యాజకుడు అంటే ఒక యాజకుడు దేనికి నియమించబడతాడు? తన సొంత పనులు చేసుకోవటానికా? అంటే సొంత పనులు చేసుకోవడానికి యాజకుడు నియమించబడటం. పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకై మనుషుల నిమిత్తము దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు. అంటే దైవ సంబంధమైన కార్యాలు జరిగించడానికి యాజకులు నియమించబడేవాళ్ళు. తమ సొంత పనులు చేసుకోవడానికి యాజకులు నియమించబడేవాళ్ళు కాదు. దైవ కార్యాలు జరిగించడానికి మాత్రమే నియమించబడిన వాళ్ళు. పూర్వకాలంలో అహరోను క్రమంలో చేరిన యాజకులు ప్రతి దినం కూడా ఏం చేయాలంటే దేవుని మందిరంలో దైవ సంబంధమైన కార్యాలు జరిగించుకోవాలి. తమ సొంత పనులు చేసుకోవడానికి లేకుంటే తమ ఇచ్చ ప్రకారంగా పనులు జరిగించుకోవడానికి వాళ్ళకి హక్కు అధికారం లేదు. కాబట్టి యాజకులు ఏం చేయాలంటే దైవ సంబంధమైన విషయమైన కార్యాలు జరిగించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఎల్లప్పుడూ తమ సొంత పనుల గురించి మాత్రమే కాకుండా ఇక్కడ ఏమంటే దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు నియమించబడింది యాజకులు. యాజకత్వం అనేది మీకు తెలిసినట్లు అది ఒక ఉద్యోగం లాంటిది. యాజకులు మార్చబడ్డారు. వాస్తవానికి అహరోను క్రమంలో చేరిన యాజకులు కాదు. ఈరోజు ప్రధాన యాజకుడు కూడా అహరోను క్రమంలో చేరిన యాజకుడు కాదు. ప్రధాన యాజకుడు కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా అహరోను క్రమంలో చేరిన యాజకులం కాదు. మనము ఎవరైతే సువార్తకి లోబడి క్రీస్తు యేసు యొక్క రక్తం చేత కడగబడతారో వారందరూ కూడా రాజులైన యాజక సమూహం. కాబట్టి ఈరోజు యాజకులు ఎవరంటే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వాళ్ళు. చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన వాళ్ళు, క్రీస్తు యేసు యొక్క రక్తం చేత కడగబడి విమోచించబడిన వాళ్ళు యాజకులు. ఈ యాజకులు ఏం చేయాలంటే యాజక సేవ జరిగించాలి, యాజక ధర్మం చేయాలి. యాజక ధర్మం జరిగించడానికి వాస్తవానికి అది నీ బాధ్యత, అది నీ ధర్మము, అది నీ విధి, నీ బాధ్యత. ఉదయం లేవగానే ఇల్లు తుడవాలని ఎవరు చెప్పాలి మీకు? ఉదయం లేవగానే ఇల్లు తుడిసి గిన్నెలు తోమి కుటుంబానికి ఆహారం సిద్ధపరచాలనే సంగతి మీకు ఎవరు చెప్పాలి? రోజు ఎవరు చెబితే మీరు ఇల్లు తుడుస్తారు? ఎవరు చెబితే మీరు గిన్నెలు తోముతుంటారు? ఎవరు చెబితే మీరు కుటుంబానికి ఆహారం సిద్ధం చేస్తుంటారు? ఎవరైనా చెప్పాలా ప్రతిరోజు? అది మీ బాధ్యత. ఉదయం టిఫిన్ చేయగానే ఆఫీస్కి వెళ్ళాలి, ఆ వ్యాపారానికి వెళ్ళాలి, లేకుంటే ఉద్యోగానికి వెళ్ళాలని మీకు ఎవరు చెప్పాలి ప్రతిరోజు? అది నీ బాధ్యత. యాజకత్వం జరిగించడం కూడా అది నీ బాధ్యత. ఎవరు చెప్పాలి నీకు? ఎవరు చెప్పాలి? ఎన్నిసార్లు నువ్వు యాజకుడు అని గుర్తు చేయాలి? అంటే ముళ్ళుగర తీసుకొని వెనక పొడిచినట్లు ఎన్ని సంవత్సరాలు నీ బాధ్యత నీకు గుర్తు చేయాలి. కాబట్టి అది ఒక ప్రాథమిక బాధ్యత. నువ్వు యాజకును కాబట్టి యాజక ధర్మాన్ని నువ్వు జరిగించాలి. ఆ సేవని దేవుని యొక్క మందిరంలో నువ్వు జరిగించాలి. అది నీకు ప్రాథమిక బాధ్యత, నీ ధర్మము, నీ విధి. ఎవరో చెప్పాలి, మేము చేయాలి. ఎవరు చెబితే ఇల్లు తుడుస్తున్నావు? ఎవరు చెబితే నువ్వు గిన్నెలు తవ్వుతున్నావు? ఎవరు చెబితే నువ్వు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి నీ వ్యాపారానికి వెళ్తున్నావు, నీ ఉద్యోగానికి వెళ్తున్నావు నువ్వు? మరి దేవుని మందిరంలో మనం యాజకులమై ఉన్నాం కాబట్టి యాజకులుగా మన ధర్మం జరిగించాలనే సంగతిని ఎవరు చెప్పాలి నీకు? అది నీ బాధ్యత. అది
నీ వ్యక్తిగత నీ ప్రాథమిక బాధ్యత అది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటంటే యాజకుడిగా దేవుని మందిరంలో ధర్మం జరిగించాలి. కాబట్టి ఎవరో చెప్పాలి, నేను చేయాలి. ఎంతకాలం ఇంకా? ఎవరో మమ్మల్ని నిలబెట్టాలి, మేము నిలబడాలి. ఇంకెంతకాలం ఇంకా? ఇప్పుడు కన్న తండ్రి అయినా సరే ఎంతకాలం చేయబట్టి నడిపిస్తాడు? కన్న తండ్రి కొడుకుని లేకుంటే కూతురును ఎంతకాలము చేయబడి నడక నేర్పిస్తుంటాడు? జీవితాంతం నడక నేర్పిస్తుంటాడా? ఎంతకాలం నేర్పిస్తుంటాడు? ఇంకెంతకాలం నేర్పాలి? ఇంకా మనకి ఎవరు చెప్పాలి? ఇంకా ఎవరు నిలబెట్టాలి మనల్ని? అంటే ఎవరు చెప్పాలి ఈ బాధ్యత? నువ్వు యాజకుడు అయ్యా, నువ్వు యాజకుడు అయ్యా, నువ్వు బాధ్యత జరిగించాలని ఇంకెంతకాలం చెప్పాలి నీకు? గతంలో మనం 4 పాఠాలు నేర్చుకున్నాం. యాజకుని యొక్క ధర్మం. యాజకుని యొక్క ధర్మం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకటించటం, రెండోది బలులు అర్పించటం, మూడోది ధూపం వేయటం, అలాగే 4వది వాయిద్యాలతోటి స్తుతి యాగము చేయటం. అది యాజకులుగా నీ బాధ్యత, నువ్వు చేయవలసిన పని అది. కాబట్టి అక్కడ మాట్లాడితే హెబ్రీ పత్రికలో దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు నియమించబడతాడు. ఆ ప్రధాన యాజకుడు గురించి ఇక్కడ మాట్లాడాడు. ఓకే, యాజకులు కూడా ఏం చేయాలన్నమాట? దేవుని విషయమైన కార్యాలు చేయాలి యాజకులు ఎప్పుడు కూడా. కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధన యాజకులు ఏం చేయాలంటే దేవునికి నైవేద్యం సమర్పించాలి. పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవాళ్ళంటే దేవునికి నైవేద్యం సమర్పించేవాళ్ళు. అనేక సార్లు మనం పాత నిబంధన చదివినప్పుడు, లేవీకాండము, సంఖ్యాకాండం మనం చదివినప్పుడు యాజకులు నైవేద్యం అర్పించినట్లు మనం చూడవచ్చు. ఓకే, పాత నిబంధన యాజకులు అర్పించే నైవేద్యం ఏంటిది? ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న యాజకులు దేవునికి నైవేద్యం సమర్పించాలి. ఏమిటా నైవేద్యము? ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చున్న మనము ఆ ధర్మాన్ని మనం జరిగిస్తున్నామా అనే సంగతులు ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా పాత నిబంధన యాజకులు ఎలా నైవేద్యాన్ని సమర్పించేవాడు అనే సంగతిని మనం ఆలోచించాం. పాత నిబంధన యాజకులు అర్పించే నైవేద్యం. యాజకులు అర్పించే నైవేద్యం. ఇందులో మొట్టమొదటిగా అసలు నైవేద్యం యొక్క ఉద్దేశం ఏంటి? సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం. నైవేద్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి ప్రాయశ్చిత్తము జరిగించు. రెండు, యెహోవాను శాంతిపరచుటకు. పాత నిబంధనలో నైవేద్యం అర్పించారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదవసారి. దేవుడు సమూయేలుతో మాట్లాడు. కాబట్టి 3వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదు. అంటే బలిని నైవేద్యాన్ని దేనికోసం ఉపయోగించేవాళ్ళు? అంటే ప్రాయశ్చిత్తం జరగడానికి ఉపయోగించేవాళ్ళు. కానీ ఏలీ ఇంటి వారి దోషానికి బలి వలన కానీ నైవేద్యం వలన కానీ ప్రాయశ్చిత్తం ఏమాత్రం జరగదు. ఎందుకని? ఏలీ పిల్లలు, ఏలీ కుటుంబము అంత దుర్మార్గత జరిగించేవాళ్ళు. అంటే వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, వాళ్ళ పాపానికి క్షమాపణ అనేది లేదు. అంటే నైవేద్యం దేనికి అర్పించేవాళ్ళు? బలులు దేనికి అర్పించేవాళ్ళు అంటే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగటానికి పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రజల తరపున దేవునికి నైవేద్యము సమర్పించేవాళ్ళు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 26వ అధ్యాయంలో కూడా సౌలు తరుముతున్నప్పుడు దావీదు కూడా ఒక మాట మాట్లాడుతుంటాడు. 26వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. 26వ అధ్యాయము 18, 19. నా ఏలినవాడు తన దాసుని ఎలాగు ఎందుకు తరుముచున్నాడు?
నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? అంటే దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. రాజా, నా ఏలినవాడా, నన్ను ఎందుకు మీరు తరుముతున్నారు? నేను మీకు ఏం కీడు చేశాను? నేను మీకు ఏమి అన్యాయం చేశాను? నేను నా వల్ల మీకు ఏమి నష్టం కలిగింది? నా వలన నీకు ఏ నష్టం కలిగినప్పుడు, నేను నీకు ఏ కీడు చేయనప్పుడు నీవు నన్ను ఎలా తరుముతున్నావు అని దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏమంటాడు? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చు. అంటే నైవేద్యముతో ఏం చేయొచ్చు? నైవేద్యముతో అంటే దేవుని యొక్క కోపాన్ని, యెహోవా యొక్క కోపాన్ని ఏం చేయొచ్చు అంటే శాంతిపరచవచ్చు. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా పాత నిబంధనలు నైవేద్యం అర్పించేవాళ్ళు. ఒకవేళ దేవునికి కోపంగా ఉంటే ఆ కోపాన్ని ఏం చేసేవాళ్ళు అంటే నైవేద్యం అర్పించి దేవుని ఏం చేసేవాళ్ళు? శాంతి పరిచేవాళ్ళు. అంటే పాత నిబంధనలో నైవేద్యం అర్పించట్లో ఉద్దేశం, నైవేద్యం అర్పించేవాళ్ళు, నైవేద్యము అర్పించువారు యాజకులు. అంటే ఎవరు చేయాలి ఈ పని? ఈ పని ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి. అంటే ప్రజల తరపున యాజకులు ఆ పని చేయాలి. అంటే ప్రజలు దేవుని మందిరం లోపలికి వెళ్ళే అవకాశం వారికి లేదు. కాబట్టి ప్రజల తరపున యాజకులు ఏం చేయాలంటే దేవునికి నైవేద్యాన్ని సమర్పించాలి. లేవియా కాండము 2వ అధ్యాయం. లేవియా కాండము 2వ అధ్యాయం. కొద్ది నిమిషాలు కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సహోదరులారా. రాసుకొని రెఫరెన్స్ చూడగలిగే వాళ్ళు రాసుకోండి. ఒకవేళ రాసుకోవటం, రెఫరెన్స్ చూడటం కుదరకపోతే మీరు రాసుకోవచ్చు. బైబిల్ చూడండి, వినండి, రెఫరెన్స్ చూడండి. అది నా మాట అర్థమైంది కదా? రాసుకుంటాను, వెంటనే రెఫరెన్స్ చూస్తాను, వాళ్ళు చదివేటప్పుడు నేను కూడా చూస్తాను అనే వాళ్ళు అయితేనే చేయండి ఆ పని. కాబట్టి అన్ని మీరు చదివేటప్పుడు బైబిల్ రిఫరెన్స్ చూడలేదు, నేను చెప్పేటప్పుడు వినకుండా కేవలం బోడికెళ్ళి చూసి రాసుకుంటే మీకు ఉపయోగం లేదు. వినాలి. వినటం వలన విశ్వాసము, వినటం ప్రాముఖ్యమైనది అనమాట. నేను రాసుకోవద్దని మిమ్మల్ని అంటలేదు. అన్ని చేయగలుగుతాను నేనంటే నువ్వు అన్ని చేసి. 2వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. 8 కూడా చదువు. 2వ అధ్యాయము 8వ వచనం. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యమును ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. అంటే యాజకుడు బాధ్యత అది. అంటే యాజకుడు చేయవలసిన పని. అంటే ఆ ప్రజల దగ్గర నుంచి అది తీసుకొని నైవేద్యంగా ఏం చేయాలంటే బలిపీఠం మీద దహించాలి అంటారు. 6వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుతారు అక్కడ. 6వ అధ్యాయము 14వ వచనం. నైవేద్యమును గుర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని దానిని అర్పించాలి. అంటే ఎవరు అర్పించేవాళ్ళు? ఎవరు నైవేద్యాన్ని తిడారా? బొడ్డు గెలిచండి ఒకసారి. కాబట్టి నైవేద్యం, పాత నిబంధనలు నైవేద్యం అర్పించడంలో ఉద్దేశం ఏంటి? ప్రాయశ్చిత్తం కొరకు. రెండోది యెహోవాను శాంతిపరచడానికి. ఇందుకే నైవేద్యం అర్పించే వాళ్ళు ఎవరు? యాజకులు. అంటే ప్రజల దగ్గర తీసుకొని ఆ దేవుని యొక్క మందిరంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దానికి సమర్పించేసేవాళ్ళు. అంటే ఎలా చేయాలి దీన్ని? నైవేద్యము ఎలా చేయాలి అంటే, లేకపోతే దేనితో చేయాలి? దేనితో చేయాలి? అక్కడనే లేవి కాండంలోనే 2వ అధ్యాయం చూడ ఒకసారి. అంటే గోధుమ పిండితో చేసేవాడు పూర్వకాలంలో. అలాగే గొర్రె పిల్లలతో దేవునికి నైవేద్యాన్ని అర్పించేవాడు. అలాగే క్రొత్త పంట వచ్చినప్పుడు దేవునికి నైవేద్యంగా ఆ పంటని సమర్పించేవాడు. 1వ వచనం చదువు ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. చాలు. సంఖ్యాకాండము 28వ అధ్యాయం.
సంఖ్యాకాండము 28వ అధ్యాయం. తొమ్మిదో వచనం ఒకసారి. 28వ అధ్యాయము 9వ వచనం. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపంగాను, అంటే గొర్రె పిల్లలను కూడా నైవేద్య రూపంగా దేవునికి సమర్పించేవాళ్ళు. 26వ వచనం గుర్తులు ఒకసారి. 26వ వచనం. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలు నైవేద్యము తెచ్చినప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలు. ఈరోజు మనం తెలుసుకుంటున్న సందేశం ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉన్న యాజకులు అర్పించవలసిన నైవేద్యం ఏంటి? ఈరోజు మనం యాజకులము, యాజక వృత్తిని, ఆ యాజక ధర్మాన్ని మనం జరిగించాలి. పాత నిబంధనలో అహరోను క్రమంలో చేరిన యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళు అర్పించే నైవేద్యం ఏంటి? నైవేద్యకు ఉద్దేశం ఏంటంటే ప్రాయశ్చిత్తం చేయడానికి, యెహోవాను శాంతిపరచడానికి. అది ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. దేనితో నైవేద్యం తయారు చేయాలి దేవునికి? దేనితో నైవేద్యాన్ని దేవునికి అర్పించాలంటే అది గోధుమ పిండితో చేయొచ్చు అంటాడు. అలాగే గొర్రె పిల్లలను కూడా నైవేద్యంగా అర్పించవచ్చు అంటాడు. అలాగే క్రొత్త పంటలో పండిన పంటలో క్రొత్త పంటనే చేయొచ్చు అంటే దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి ఈరోజు క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యం ఏంటి? నెంబర్ క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యం. ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయం. ఇది భౌతికమైనది. ధర్మశాస్త్రము శరీరాచార్యంలో మాత్రమే అంటాడు. ఇప్పుడు ఈరోజు మనం ఇలా చేయటం కాదు. ఇప్పుడు పాత నిబంధనలో ధూపం వేసేవాళ్ళు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఛాయాచిత్రం మీద నిజ స్వరూపంలో ఏమంటారు సహోదరులారా? దాన్ని ప్రార్థన. పాత నిబంధనలో జంతు బలులు అర్పించేవాళ్ళు. క్రొత్త నిబంధన యాజకులు ఏ బలులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అంటాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? యాజకులు ప్రజలకి ప్రకటించాలి. ఈరోజు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అలాగే పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవాళ్ళు? ఛాయాచిత్రంలో వాయిద్యాలతోటి దేవునికి స్తుత్యాగం చేసేవాళ్ళు. ఈరోజు క్రొత్త నిబంధన యాజకులు స్తుత్యాగం ఎలా చేయాలి? జీవోపలం అర్పించాలి. హృదయంలో ప్రభువుని గురించి, దేవుని గురించి గానం చేయాలి. అంటే టోటల్గా ఇది ఆత్మ సంబంధమైంది. ఇది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. అక్షరం అన్న కదా, అక్కడ మనం గతంలో నేర్చుకున్నాం కదా. ధర్మశాస్త్రం ఏమో అక్షరం అన్నాడు, క్రొత్త నిబంధన ఏమో ఆత్మ అన్నాడు. అంటే ఇక్కడ జరిగించే కార్యక్రమాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, అవేమో భౌతిక సంబంధమైనవి, అవేమో శరీర ఆచారాలు అన్నాడు. కాబట్టి ఈ రోజు యాజకులు నైవేద్యం అర్పించాలంటే ఈరోజు మనం కూడా ఏమైనా గోధుమ పిండితో చేయాలా? లేకుంటే ఈరోజు మనం కూడా ఏమైనా గొర్రె పిల్లలను అర్పించాలా? లేకుంటే ఈరోజు మనం ఏమన్నా క్రొత్త పంటల నుంచి దేవునికి ఏమన్నా నైవేద్యంగా అర్పించాలంటే కాదు. మనము గోధుమ పిండితో చేయటం కాదు, అలాగే గొర్రె పిల్లను మనకి నైవేద్యంగా మనము అర్పించడం కాదు. కానీ దేవునికి ఏం చేయాలంటే ఒక నైవేద్యాన్ని యాజకులు సమర్పించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా దేవునికి అర్పించే అర్పణ లేకుంటే నైవేద్యము ఏమై ఉన్నది? 19వ వచనం చూడండి. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం. ఆ వచనం అది చదివిన తర్వాత మీరు సమాధానం చెప్పాలి. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించేదను. వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లోదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపేదను. అంటే ఎవరి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? నేను పంపిదను అంటే దేవుడు మాట్లాడతాడు. నేను పంపిదను అంటే దేవుడు. అంటే దేవుడు ఎవరిని పంపుతాడు? ఎందుకు? ఎవరి దగ్గరికి? తూబాలు, తర్షీషు, పూలు, లూదు అనుడు జనుల యొద్దకును,
తూబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. అంటే తర్షీషు ప్రాంతం నేడు స్పెయిన్ ప్రాంతం, స్పెయిన్ దేశం. తర్షీష్ అంటే నేడు స్పెయిన్ దేశము. పూలు లూదు అంటేనేమో లిబియా ప్రాంతం. పూలు లూదు అంటే లిబియా ప్రాంతము. తూబాల్ అంటేనేమో నల్ల సముద్ర ప్రాంతము. యావాన్ అంటేనేమో గ్రీసు ప్రాంతం. అంటే ఆ ప్రాంతాల దగ్గరికి, ఆ నివాసాల దగ్గరికి నేను పంపిదను. ఎలాంటి వాళ్ళు? నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపిదను. అంటే ఆ దూరంగా కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు నా గురించిన సమాచారం వినలేదు, నా మహిమను వాళ్ళు చూడలేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను కొందరిని పంపుతాను అంటాడు. నెక్స్ట్ 20వ వచనంలో కూడా ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలు నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా. అంటే ఇశ్రాయేలీలు నైవేద్యాన్ని యెహోవా మందిరంలోనికి ఎలాగూ తీసుకుని వస్తారో గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచెర గాడిదల మీదను వంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని. అంటే 20వ వచనంలో క్రొత్త నిబంధనలో దేవునికి అర్పించవలసిన నైవేద్యం గురించి అక్కడ మాట్లాడాడు. ఏంటా నైవేద్యం అక్కడ చెప్పాలి. 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనంలో ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలు నైవేద్యము యెహోవా మందిరమునకు తెచ్చినట్లుగా సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదరు. యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదరు. ఏం తీసుకొని వస్తారు? నైవేద్యంగా ఏం తీసుకుని వస్తారు? యెహోవా మందిరానికి, యెహోవా పర్వతానికి. నెంబర్ 1, అన్యజనులను దేవుని సన్నిధికి నడిపించటం నైవేద్యము. క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన ఒక నైవేద్యం ఏంటంటే, ఎవరైతే దేవుని గురించి తెలియదో, ఎవరైతే దేవుని గురించి ఎరగరో వారి దగ్గరకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించి దేవుని దగ్గరికి, దేవుని యొక్క సన్నిధికి వారిని తీసుకొని రావటము, వారిని నడిపించటము ఒక నైవేద్యము. ఈ నైవేద్యము పూర్వకాలము గోధుమ పిండి, గొర్రె పిల్లలు, క్రొత్త పంట, ఇది అహరోను క్రమంలో చేరిన యాజకులు అర్పించే నైవేద్యము. ఈరోజు క్రొత్త నిబంధన యాజకులు అర్పించే నైవేద్యం ఏంటంటే, దేవుని ఎరుగిన అన్యజనులని దేవుని సముఖానికి నడిపించటం ఒక నైవేద్యము, ఒక అర్పణ. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు సహోదరుల యెషయా గ్రంథంలో. ఆనాటి ప్రవక్త భవిష్యత్తు స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అనేక మంది అన్యజనులు దేవుని దగ్గరికి రావటం గురించి మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో మరలా చదువుతాను, పైన 5 లైన్. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపిదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. నా గురించి ఎవరైతే సమాచారం వినలేదో, నా మహిమను ఎవరైతే చూడలేదో వాళ్ళ దగ్గరికి ఏం చేస్తానంటే నేను కొంతమందిని పంపుతాను. వాళ్ళు ఏం చేస్తారంటే సర్వజనములలో నుంచి యెహోవాకు నైవేద్యముగా వారిని తీసుకొని వచ్చేది. పౌలు ఒకరోజు యెరూషలేము వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుయేసు ప్రత్యక్షమవుతాడు. ప్రభుయేసు ప్రత్యక్షమయ్యి, నువ్వు యెరూషలేము పట్టణంలో సువార్త ప్రకటిస్తే వాళ్ళు అంగీకరించే మనసు లేదు వాళ్ళకి, కాబట్టి నువ్వు ఇక్కడ వాక్యం ప్రకటించొద్దు,
నేనేం చేస్తానంటే నిన్ను దూరంగా అన్యజనుల దగ్గరికి నిన్ను పంపిస్తాను. ఒక అద్భుతమైన ఒక నిజస్వరూపం ఇందులో దాగుంది సహోదరులారా. గుర్తుంచుకోండి, 19 వచనం మరలా చదువుతున్నాను మాటి మాటికి. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను, వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముగా యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరు. యెహోవాకు నైవేద్యముగా గోధుమ పిండిని తెచ్చేవాళ్ళు, యెహోవాకు నైవేద్యముగా గొర్రెపిల్లను తెచ్చేవాళ్ళు, యెహోవాకు నైవేద్యముగా కొత్త పంటను తెచ్చేవాళ్ళు. ఎప్పుడు? పాత నిబంధనలు. కానీ నేను సృజించిపోయే కొత్త ఆకాశము క్రొత్త భూములు ఏం జరుగుద్దంటే సర్వజనములలో నుంచి నాకు నైవేద్యాన్ని తీసుకొని వచ్చేస్తారు. అంటే అన్ని జనులని దేవుని గురించి ఎవరికైతే తెలియలేదో, దేవుని యొక్క నామము ఆయన క్రియలు ఎవరి గురించి అయితే తెలియలేదో అలాంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని సమ్ముఖానికి నడిపించటం అనేది ఒక నైవేద్యంతో సమానము, అది అర్పణతో సమానము. 21వ వచనం చదువు ఒకసారి మరలా ఇంకన్నా. 21వ వచనం. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిలో? సర్వజనములో నుండి. ఎక్కడెక్కడ? ఇదిగో తర్షీసు, లూదు, పూలు, ఆయా ప్రాంతాలను పంపించాను కదా, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళందరూ నేను ఏం చేస్తానంటే యాజకులుగా లేవీలుగా నేను వారిని ఏర్పాటు చేసుకుంటాను. ఇక్కడ అహరోను సంతానం కాదు ఇది. అహరోను సంతానం కాకుండా ఎవరైతే సువార్తకు లోబడతారో వాళ్ళందరినీ యాజకులుగా ఏర్పాటు చేసుకుంటాను. నేను సృజించబో కొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఒకసారి మరలా 18వ అధ్యాయం చూడండి. ఒకసారి 18వ అధ్యాయం 7వ వచనం. అక్కడ యెషయా గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతికి యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండి సియోను పర్వతమునకు తేబడదురు. అర్పణముగా. దేన్ని అర్పణంగా? దేన్ని అర్పణంగా తీసుకుని రావాలి సార్? జనులని. అంటే పూర్వకాలపు అర్పణలు వేరే, ఈ రోజు యాజకులు అర్పించే అర్పణలు వేరే. అంటే ఈ రోజు యాజకులు అర్పించే అర్పణలు ఏంటి? ఈ రోజు అర్పించే అర్పణలు ఏంటంటే జనులని దేవుని సముఖానికి తీసుకుని రావటము ఒక అర్పణ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం నిజంగా యాజకులుగా దేవునికి నైవేద్యాన్ని అర్పించేస్తున్నామా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం నిజంగా దేవునికి యాజక ధర్మంగా నైవేద్యాన్ని మనం అర్పించేస్తున్నామా? అర్పణలు అర్పించేస్తున్నామా? నాయన, ఈరోజు మేము నీకు అర్పించాల్సిన అర్పణ ఏంటి, నైవేద్యం ఏంటి అని అడిగామనుకో, సర్వజనుల నుంచి వారు నా దగ్గరికి తీసుకొని రండి నైవేద్యం. అంటే జనులు దేవుని ఎరుగని మనుషులకి, సత్యం తెలియని మనుషులకి, దేవుని యొక్క నామం గురించి తెలియని ఆ మనుషులని దేవుని సముఖానికి నడిపించటమే ఒక అర్పణ. ఈరోజు యాజకులు ఏం చేయాలంటే మన జీవిత కాలంలో ఎంతో కొంతమందిని ఖచ్చితంగా దేవుని యొక్క సముఖానికి మనము నడిపించాలి. నువ్వు నడవాలి. నువ్వు నడవటం మాత్రమే కాకుండా నీ తోటి వారిని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరకు నడిపించాల్సిన అవసరత ఉంటుంది. ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకోవాలి. కనీసం నా జీవితంలో ఒక నలుగురినైనా సరే దేవుని సన్నిధికి నేను నడిపించాలి. కనీసం ఒక 10 మందికైనా సరే నేనేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించాలి, లేకుంటే ఆ వాక్యాన్ని ప్రకటింపచేయాలి. నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నిలబడ్డావు, నువ్వు దేవునికి అర్పణగా దేవుని సముఖానికి వచ్చేసావు. నీ ద్వారా ఏం చేయాలంటే దేవునికి అర్పణగా అనేక మందిని దేవుని యొక్క సముఖానికి నడిపించాలి. పౌలు గురించి మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు చూడండి ఒకసారి 22వ అధ్యాయం. నేను దూరంగా పంపించాల్సిన అపోస్తలుడైన పౌలు. మీరు చదవండి మరలా క్షుణ్ణంగా 19 నుంచి 22 వచనాలు చాలా క్షుణ్ణంగా చదవండి.
అది క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన సందేశం అందులో దాగుంది. 22వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. ఒకసారి 19వ వచనం దాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకుని ఇది చదవండి. 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడని ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచు ఉంటుని వారికి బాగుగా తెలియదు. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచేందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలిందని చెప్పేది. 21వ వచనం. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో దూరంగా పంపించేస్తున్నాడు. అక్కడ ఇందాక ఏమన్నాడు 19వ వచనంలో? దూర ద్వీపవాసుల యొద్ద పంపుతాను. ఎవరిని పంపుతావు? తర్షీషు, లూదు, పూలు, యావాను, లిబియా, ఆ ప్రాంతాలకు ఏం చేస్తానంటే నేను కొంతమందిని పంపుతాను. వాళ్ళు ఎవరు? వాళ్ళు నా నామం గురించి వినలేదు, నా మహిమను వాళ్ళు చూడలేదు. వాళ్ళ దగ్గరికి ఏం చేస్తానంటే కొంతమందిని పంపుతాను. వీళ్ళు ఏం చేస్తారంటే సర్వ జనముల్లో నుంచి వాళ్ళు నాకు నైవేద్యంగా వారిని తీసుకొని వచ్చేస్తారు. ఆ పౌలు ప్రభునేసు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతాలకు పౌలు వెళ్ళిపోయాడు? రోమపత్రిక 15వ అధ్యాయం దాన్ని కోట్ చేసి మాట్లాడు. ఇందాక 26వ అధ్యాయం 19వ వచనాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాను. పౌలు రోమపత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు. నేనైతే మరి ఒక పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగున ప్రకటించితిని. ఏమంటాడు? ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో. వ్రాయబడిన ప్రకారం ఎక్కడ రాయబడింది? 66:19 రాయబడింది. ఏమని రాయబడింది? ఇదిగో దూరంగా పంపుతారు కొంతమందిని. ఎవరాళ్ళు? నా నామం గురించి వాళ్ళు వినలేదు, నా మహిమను వాళ్ళు చూడలేదు, నా క్రియలు వాళ్ళు చూడలేదు. వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని పంపుతాను. వీళ్ళు ఏం చేస్తారంటే సర్వ జనముల్లో నుంచి దేవునికి ఒక నైవేద్యముగా వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. కాబట్టి క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యము ఏంటి? నైవేద్యం అంటే దేవుని యొక్క సముఖానికి నడిపించడం అనేది గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. జఫన్య గ్రంథం ఇక్కడ చూడండి, ఇంకొంచెం తేటగా మాట్లాడుతుంటాడు. జఫన్య గ్రంథం నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కూడా ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు నాకు తెలియట్లా. మరి 773వ పేజీ పాత నిబంధన. కాబట్టి దేవునికి నైవేద్యం అర్పించే వాళ్ళు యాజకులు యెహోవాకి నైవేద్యం అర్పించాలి, దేవునికి నైవేద్యం సమర్పించాలి. యాజక ధర్మం అది. యాజకునిగా నీ బాధ్యత, నీ వృత్తి, నీ ఉద్యోగం అది. నువ్వు చేయవలసిన ప్రాథమిక బాధ్యత ఏంటి? ఆ ధర్మం అంటే దేవుని సముఖానికి అన్యజనులని, దేవుని ఎరుగని వాళ్ళని నడిపించటం అనేది నీ ప్రాథమిక బాధ్యత. అది నువ్వు దేవునికి ఒక అర్పణ అర్పించినట్లు, దేవునికి నీవు ఒక నైవేద్యాన్ని అర్పించినట్లు. ఈరోజు మనం ఇలా చేయటమా? ఇది కాదు మనం చేయటం. ఏది అర్పణ అన్నాడు? అది వాళ్ళు తీసుకొని రావటం నాకు ఒక అర్పణ. చదువు 9-10 వచనాలు 3వ అధ్యాయం. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. అసలు విషయం చదువుతున్నాడు 10వ వచనం. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ఇంతకు ఇక్కడ నైవేద్యం ఏంటిది? అన్నీ ఏంటిది నైవేద్యం? ఆడ గోధుమ పిండ. జనులు నాకు నైవేద్యంగా తీసుకొని రాబడుదురు. కాబట్టి ఏది నైవేద్యం అంటే జనులను దేవుని సముఖానికి తీసుకుని రావటము ఒక అర్పణ, ఒక నైవేద్యం. ఈరోజు మన జీవిత కాలంలో ఈరోజు మనం ఎంతమంది నడిపించాం? గతంలో మనం సాక్ష్యం చెప్పకుండా మన గురించి, నా భార్య నడిపించిందండి, నేను పెద్ద తిరిగిపోతానండి, తాగుపోతానండి. కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు.
నా భార్య నన్ను నడిపించింది, లేకుంటే నా భర్త నన్ను నడిపించాడు, లేకుంటే పలానా సహోదరుడు నన్ను నడిపించాడు, ఎక్కడికి? దేవుని సమ్ముఖాన్ని నడిపించేశాడు అని ఈరోజు మనం ఎలాగైతే సాక్ష్యం చెప్పుకుంటామో భవిష్యత్తులో మన గురించి కూడా, ఇదిగో పలానా సహోదరుల ద్వారా ఇదిగో నేను దేవుని సమ్ముఖాన్ని నడిపించబడ్డాను, ఇదిగో పలానా వ్యక్తి ద్వారా నేను రోజు ఇక్కడికి వచ్చేసాను, నన్ను నడిపించాడు, నన్ను నిలబెట్టాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని నడిపిస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క సమ్ముఖానికి తీసుకుని వస్తాడో, ఆ రోజు ఆ వ్యక్తి దేవునికి అర్పణ అర్పించినట్లు, ఆ రోజు ఆ వ్యక్తి దేవునికి నైవేద్యము అర్పించినట్లు, యాజక ధర్మాన్ని, యాజక వృత్తిని ఏం చేసినట్లు ఆ మనిషి జరిగించినట్లు. నాకు నైవేద్యంగా తీసుకొని రాబడదు. కీర్తన గ్రంథం. ఈరోజు క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన అర్పణలు, నైవేద్యాలు ఏమిటవి? కూషు అన్న కదా అక్కడ ఇందాక జపన్య గ్రంథం 3:10లో కూషు నదుల అవతల నుంచి, అంటే ఆఫ్రికా ప్రాంతం నుంచి, అంటే ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? నైవేద్యంగా తీసుకొని రాబడతారు అంటారు. 68వ కీర్తన 31వ వచనం కొడతారు. ఆ కూషుల గురించి మాట్లాడుతుంటారు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చినారు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చేదారు. అన్యజనులు దేవుని దగ్గరకు వస్తారు, అన్యజనులు దేవుని యొక్క సముఖానికి వస్తారు అంటాడు సహోదరులారా. రెండోది, అన్యజనులను నైవేద్యముగా లేదా అర్పణగా అర్పించిన అపోస్తులు ఏం చేశారంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం ప్రకటించి దేవునికి ఒక అర్పణగా, ఒక నైవేద్యముగా దేవునికి సమర్పించారు. అన్యజనులకి వాక్యం చెప్పడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? మొట్టమొదట అన్నారు పౌలు. మీరు చెప్పిన సమాధానం కూడా కరెక్టే. నా ప్రశ్న కూడా ఏంటంటే, అన్యజనులకి వాక్యం ప్రకటించడానికి మొట్టమొదట దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, పేతురు కదా. పరలోక రాజ్య తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? ప్రభు వారు పేతురికి ఇచ్చాడు. యూదులకైనా ఆయన ద్వారం తెరవాలి, అన్యజనులకైనా సరే ఆయన ద్వారం తెరవాలి. కాబట్టి కొర్నేలి కుటుంబం అన్యజనులు, వాళ్ళకి వాక్యం చెప్పింది ఎవరు? పేతురు కదా. కాబట్టి పేతురు అన్యజనులకు వాక్యం ప్రకటించి అన్యజనుల్ని ఒక అర్పణగా, ఒక నైవేద్యముగా దేవుని యొక్క సముఖానికి తీసుకుని వచ్చాడు. అలాగే పౌలు కూడా. మీరు చెప్పిన సమాధానం కరెక్టే. పౌలు అన్యజనులకి బోధకుడిగా నియమించబడని మాట్లాడుతుంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. అన్యజనులకి ఒక బోధకుడు నియమించాడు పరమదేవుడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తులుడను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడును గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. అన్యజనులకి బోధకుడుగా నియమించబడితిని. అపోస్తలుడైన పౌలు ఏం చేశారంటే అనేక ప్రాంతాలు తిరిగి అనేక మంది దేవుని ఎరుగని అన్యజనునికి వాక్యం ప్రకటించి వారిని ఒక అర్పణగా, నైవేద్యముగా దేవునికి దగ్గరకు తీసుకొని వచ్చినట్లు మనం చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. మనకు తెలిసిన లేఖనం ఇది, పలుమార్లు చదువుకుందాం. ఒకసారి అందరూ చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చదువు. అయినను అన్యజనుల అర్పణ ఏంటంటే, ఏ అర్పణ అది? సునీతక్క చూసావా? రోమపత్రిక 15:15 ఏంటంట నారాయణ గారు అక్కడ అర్పణ అంటే అన్యజనులు ఏంటంట? అర్పణ.
ఇక్కడేం అర్పణ? గొర్రెలు, పంటలు, పిండి. ఇక్కడ అర్పణలు వేరే, ఇక్కడ నైవేద్యం వేరే. ఇక్కడ ఈ అర్పణ వేరే, ఈ నైవేద్యం వేరే. అన్యజనులు అను అర్పణ అంటే అన్యజనులు నేనేం చేస్తున్నాను? దేవునికి ఒక అర్పణగా తీసుకొని వస్తున్నాను, ఒక అర్పణగా తీసుకొని వస్తున్నాను. కంటి నుంచి అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. నేడు మనం కూడా ఏం చేయాలంటే అపోస్తుల వలె, అలాగే పౌలు వలె దేవుని ఎరుగని సత్యం తెలుసుకొని అనేక మందిని ఏం చేయాలంటే దేవునికి సముఖానికి నడిపించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. సహోదరులారా, అందరూ పనిచేశారనుకో సంఘము అద్భుతంగా వేగంగా వృద్ధి చెందుతాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నారు అనుకో, ఇల్లు ఎలాగుంటుంది? ఇల్లు కలకలాడిపోతుంది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తే ఇల్లు సమృద్ధిగా ఉంటుందా, ఏమన్నా లోటుగా ఉంటుంది? అక్కడ సమృద్ధిగా ప్రతి వస్తువు కనిపిస్తుంది, తినడానికి కూడా ఏ లోటు కనిపించదు అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, 5-6 కూర్చొని తింటున్నారు అనుకో, ఆ ఇల్లు ఎలాగుంటుంది? నారాయణ గారు, ఎలాగుంటుంది? ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఒక పని చేసేదే ఒక వ్యక్తి, కూర్చొని తినేదేమో 5-6 అనమాట. ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేస్తున్నారు అనుకో, ఇల్లు సమృద్ధిగా కలకల్లాడిపోతుంది అనమాట, సమృద్ధిగా నిండిపోతుంది అనమాట. ఇది దేవుని ఇల్లు కాదు ఇది కూడా. ఇప్పుడు దేవుని ఇంటిలో ఒక వ్యక్తి పని చేయడం కాదు, కానీ అందరూ పని చేస్తుంటే ఇల్లు వేగంగా వృద్ధి చెందుతున్నమాట, వేగంగా వృద్ధి చెందుతుంది, వేగంగా సమృద్ధిలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఇంటిలో ఉన్న వాళ్ళందరూ పని చేయాలి. ఒక ప్రాథమికమైన పని ఏంటంటే, మీకు పలుమార్లు నేను చెప్పాను కదా, స్థానిక సంఘం యొక్క ప్రాథమికమైన పని ఏంటంటే సువార్త ప్రకటించటం, దేవుని జ్ఞానం ప్రకటించటం. అది గుర్తుంచుకోండి. ఈరోజు ఇక్కడున్న మన స్థానిక సంఘము సువార్త ప్రకటిస్తుందా? స్థానిక సంఘానికి అప్పగించబడిన ఒక ప్రాథమికమైన పని, అది ఖచ్చితంగా చేయాల్సిన పని, అది 100కు 100% జరిగించవలసిన పని. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియజేయబడాలి అని ఎప్పుడు సంకల్పించాడు? ఆయన నిత్యత్వంలో సంకల్పించాడు. అంటే ఈ భూమికి పునాదులు వేయనప్పుడే సంఘం ఏ పని చేయాలనేది దేవుడు ఆయన మనసులో పుట్టింది. ఈరోజు అందరూ చేయాలి. దేవుని మందిరానికి అనేకులు నడిపించాలి. కీర్తన గ్రంథంలో కోరహు కుమారులు అనే మాట పలుమార్లు మనం చదివారు కదా. వారి జీవితకాలంలో కూడా అంట దేవుని మందిరానికి కొంతమంది నడిపించారనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటారు. 42 కీర్తన 4వ వచనం చూడ ఒకసారి. 42 కీర్తన 4వ వచనం. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. దేవుని మందిరానికి వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా అంటే ఎవరు నడిపించారు? వీళ్ళు ఎవరు నడిపించారు? బహుశా వాళ్ళు ఎవరు త్రోవ తప్పారేమో తెలియదు, కానీ అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రాణం ఏమైపోతుందంట? నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. అంటే వీళ్ళు నడిపించిన వాళ్ళు నిలబడ్డారా పడిపోయారా మనకే తెలియదు, కానీ కోరహు కుమారులు మాత్రమే తమ జీవిత కాలంలో దేవుని మందిరానికి కొందరు ఏం చేశారు? నడిపించారు. ఈరోజు ఏం చేయాలక? మనం కూడా ఏం చేయాలక? కనీసం ఒక్కరిని, కనీసం 2ని, కనీసం 3ని, లేకుంటే 4ని, ఒకవేళ ఎంత సామర్థ్యం ఉంటే ఇదిగో ఈ సంవత్సరం కనీసం ఒక్కరికన్నా వాక్యం చెప్పించాలి. ఇదిగో ఈ సంవత్సరం ఒక 2 కన్నా అన్నయ్యతో వాక్యం చెప్పించాలి. విత్తటం ఎవరి బాధ్యత? రాజు. విత్తటం ఎవరి బాధ్యత? మన బాధ్యత. నీళ్లు పెట్టడం కూడా ఎవరి బాధ్యత? మన బాధ్యత. వృద్ధి కలుగజేయడం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఇప్పుడు చేయగలిగింది కూడా చేయకుండా ఫలాలు ఆశిస్తే, ఇప్పుడు చేయగలిగింది కూడా చేయకుండా సంఘం అభివృద్ధి చెందట్లేదండి. సంఘం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. ఎందుకు చేస్తున్నావు? మనకు
నువ్వు చేయగలిగింది కూడా చేయకుండా ఫలాలు ఆశిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి? విత్తటము. చేయగలిగింది ఏంటి? విత్తిన తర్వాత నీళ్లు పోయటము. మరి వృద్ధి చెందడం మన చేతిలో ఉందా? లేదు. కాబట్టి వినిపించడం మన బాధ్యత, ప్రకటించడం మన బాధ్యత. అతని హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని విత్తటము మన బాధ్యత. అతను విధేయత చూపించాడా, లేకుంటే బాప్తిసం పొందాడా, రక్షణ పొందినది ఎవరి చేతిలో ఉందన్నమాట? అది దేవుని చేతిలో ఉంది. చేయగలిగిన పని కూడా చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నామంటే ఈ రోజు నిజంగా మనం యాజక ధర్మం జరిగిస్తున్నామా? యాజక సేవ మనం చేస్తున్నామా? ఇంకా వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోవటం యాజక సేవ అంటే? యాజక సేవే తప్పు కాదు. నేను మరలా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్న మాటలు. ఆరాధన చేయటం, బలర్పించడం యాజక సేవే. చేయవలసింది ఇంకా చాలా ఉంది కదా. చూడండి, సంఘ స్థాపన జరగక ముందే, ఆయన కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టించక ముందే నేనేం చేస్తాను? దూరద్వీప వాసుల ఎద్దకు నేను పంపుతాను. నా నామం మెరగని వారి దగ్గరికి అనేక మందికి నేను పంపిస్తాను. వాళ్ళు సర్వజనముల్లో నుంచి నైవేద్యంగా ఏం చేస్తారు? తీసుకొని రాబడతారు. కాబట్టి జనులే దేవునికి అర్పణలు, నైవేద్యం. మరొక మాట ఏమంటారంటే సంఖ్యాకాండంలో యాజకుల్ని దేవునికి ఆహారం సమర్పించేవాళ్ళు అంటాడు. యాజకులు దేవునికి ఆహారం సమర్పించేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలంటాడు. అంటే ఆహారం సమర్పించే వాళ్ళంటే దేవుడు ఏమన్నా వాళ్ళు అల్పించే బలిమసన ఏమైనా తినడు. అంటే యాజకులు పవిత్రంగా ఉండాలి. ఎందుకు? వాళ్ళు దేవునికి ఆహారము సమర్పించేవాళ్ళు. ఇంతకీ దేవుని యొక్క ఆహారం ఏంటి? దేవుని యొక్క ఆకలి ఏంటి? యేసుక్రీస్తు వారు ఒక చోట మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు వారికి ఉన్న ఆహారము, యేసుక్రీస్తు వారి ఉన్న ఆకలి గురించి మీకు గుర్తొస్తుందా? నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం. అంటే నా ఆహారం ఏంటిది? వాక్యం ప్రకటించి అనేకులను దేవుని దగ్గరకు తీసుకొని రావటమే నాకు ఆహారం. యాజకులు దేవునికి ఆహారం సమర్పించేవాళ్ళు. చదువుదాం ఆ మాట చదివి, నేను ముగించేస్తాను, మళ్ళీ విసిగించను. ఆ మాట చదువు, చాలా బాగుంటుంది. లేవికాండము 21వ అధ్యాయం. లేవికాండము 21వ అధ్యాయం 8వ వచనం. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. 6వ వచనం కూడా చదువు పైన. వారు దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున జాగ్రత్త, యాజకులు వీళ్ళకి సపరేట్ నియమాలు ఉంటాయి. ఇశ్రాయేలుకు నియమాలు వేరే, యాజకులకు నియమాలు వేరే. అధ్యాయంలో వీళ్ళకి ఇవ్వండి నియమాలు, వీళ్ళకి ఇవ్వండి చట్టం. ఇశ్రాయేలుకు ఉండదు. మరలా అక్కడ ఎవరనుకున్న వాళ్ళు యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించి యెహోవా దేవునికి ఆహారం అర్పించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి యాజకులు. అందుకే ఏమంటాడు ప్రార్థన చేసేటప్పుడు కూడా రాజు, ప్రతి స్థలంలో పురుషులు పవిత్రమైన చేతులెత్తి కోపమును సంశయములు లేని వారే ప్రార్థన చేయాలి. యాజకులారా, ప్రార్థన చేస్తున్నావుగా నువ్వు? వారిని యాజకులు అంటే ఏం? యాజకులు అంటే దేవుని పరిశుద్ధ స్థలానికి ప్రవేశిస్తున్నారు, దేవునికి ఆహారం సమర్పిస్తున్నారు. వాళ్ళు ఎలాగ ఉండాలి? ఈరోజు మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించాం, యాజకత్వం చేస్తున్నాం. యాజకత్వం చేస్తున్నప్పుడు చేతులు ఎలాగ ఉండాలి? పవిత్రమైన చేతులు ఉండాలి. కోపమును సంశయములు లేని వాళ్ళు ఏం చేయాలి? యాజక సేవ జరిగించాలి. నియమానికి లోబడి యాజక సేవ జరిగించాలి. దేవునికి ఆహారం అర్పించే వాళ్ళు అన్నాడు. దేవునికి ఆహారము ఈరోజు ఏంటంటే ఆత్మలను సంపాదించడమే. ప్రజలే ఆయన సంపద కదా, ప్రజలే ఆయన సొత్తు కదా, ప్రజలే ఆయన ఆస్తి కదా. సామెతల గ్రంథం 24. కావున ఈరోజు మనం కూడా అనేక మంది అన్ని జనులని దేవునికి ఒక అర్పణగా తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. 11వ వచనం చూడండి. 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు
వచ్చిన మార్కేశాడు. నువ్వు రక్షించవా? అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు రక్షించవా? ఇప్పుడు ఏదైనా అపాయం ఉందని తెలిసిందనుకో, అపాయం అని తెలిస్తే నలుగురు చెబుతారా? ఏమన్నా మీరేమన్నా మీ మనసులో ఉంచుకుంటారా? అపాయం అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మీరు నలుగురికి షేర్ చేస్తారా, లేకుంటే మీ మనసులో ఉంచుకుంటారా? మనసులో ఉంచుకొని ఏం చేస్తారు? అమ్మ అటువైపు పోబాకమ్మా, అక్కడ ఒక ప్రమాదం ఉందో తల్లి, అపాయం అమ్మా, మీరు అడిగి పోతే మీకు నష్టం అమ్మా అని చెబుతాం అనమాట. అంతే కదా? అంతకంటే భౌతికమైన ప్రమాదం కంటే ఒక గొప్ప అపాయం ఉంది. పాతాళము అపరిమితంగా తన నోరు తెరుచుకుంటుంది. అది ఒక పెద్ద ప్రమాదం, అది ఒక పెద్ద అపాయం. అది ఆ ప్రమాదం నుంచి తప్పించి నిత్యరాజ్యానికి తీసుకొని రావడానికి అనేక మందిని ఏం చేయాలంటే నడిపించాలంటే. ఒకవేళ ఈ బాధ్యత మాకు లేదు, ఇది మాకు తెలియదు అన్నాం అనుకో, నెక్స్ట్ పెరడవలసింది ఏమంటాడు సొలొమోను? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే నేడలా. ఏ సంగతి? చూడండి ఎలా కనెక్షన్ ఇచ్చాడు తమ్ముడు. 2:11 మాకు బాధ్యత లేదండి, మాకు తెలియదండి, ఆయన చూసుకుంటారండి, మాకేం పని అండి, మేము బైబిల్ క్లాస్కి ఎత్తున్నామండి, మేము చేసే పని మేము చేస్తామండి, ఆయన చేయమనండి. నాశనమునకు జోగుచున్నవాడిని రక్షించవా నువ్వు? నాకు తెలియదండి, నాకు బాధ లేదన్నాం అనుకో, ఏమంటాడు సొలొమోను? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడలా హృదయములను శోధించువాడు మాటను గ్రహించును కదా. దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావో? నా పని కాదు ఇది, ఆయన పని ఆయన చూసుకుంటాడు అనుకుంటున్నావా మనసులో? హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. తర్వాత నిన్ను కనిపెట్టువాడు నిన్ను ఆయన కనిపెడుతున్నాడు. ఆ తర్వాత నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. అది ప్రతిఫలం ఇచ్చును కదా, లేకుంటే ప్రతీకారం చేయను కదా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎంతో కొంతమంది, నలుగురికి లేకుంటే ఇద్దరికి దేవుని వాక్యాన్ని ప్రకటించి నడిపించడం అనేది అది యాజక వృత్తిలో, యాజక ధర్మంలో ఒక భాగం. అది ప్రాముఖ్యంగా దాన్ని ఏమందంటే నైవేద్యం అన్నది. నేను ముగిస్తున్నాను. ఒకసారి బోడికలు చూడడం వచ్చినారా? పాత నిబంధన యాజకులు అర్పించే నైవేద్యం. నైవేద్యకు ఉద్దేశం ఏంటి? పాత నిబంధనలో ప్రాయశ్చిత్తం జరిగించడానికి, యెహోవాని శాంతిపరచడానికి అర్పించారు. ఎవరు అర్పించాలి నైవేద్యాన్ని? యాజకులు. అహరోను కుమారులు చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఎందుకు ఈ నైవేద్యం ఎలా చేయాలి, దేంతో చేయాలి? గోధుమ పిండితో అంటాడు, గోధుమ పిండితో చేయొచ్చు అంటాడు, గొర్రె పిల్లకి నైవేద్యంగా అర్పించవచ్చు అంటాడు, అలాగే క్రొత్త పంటను కూడా దేవుడికి నైవేద్యంగా అర్పించవచ్చు. ఇది అహరోను క్రమం. ఈ యాజకులు వేరే. ఇప్పుడు యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం కూడా ఏం చేయబడింది? మార్చబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలా? ఎలా చేయాలి? మనం మార్చలేదు. మనం ఈ క్రమంలో చేరిన యాజకులమా? కాదు. కాబట్టి యాజకులు మార్చబడ్డారు, రెండోది యాజక ధర్మం కూడా మార్చబడింది. మరి ఈ రోజు మేము అర్పించే నైవేద్యం ఏంటాయా? ఏం చేయాలి మరి అని అన్నామనుకో, అన్యజనుల్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించు. అన్యజనులు అను అర్పణ. కాబట్టి కూషు నదు అవతల దూరదేశం వాళ్ళు అర్పణగా తేబడదురు. జెఫన్యా గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడాడు. 3వ అధ్యాయం 66వ అధ్యాయం అద్భుతమైన సందేశం చివరి భాగం. నేను పంపుతాను కొంతమందిని, నా నామం ఎరగని చోట్ల కొంతమందిని పంపుతాను. వాళ్ళు యెహోవాకు నైవేద్యముగా వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొని రాబడదు. నేను వారిని కొంతమంది లేవీలుగా ఉంచుకుంటాను, యాజకులుగా వాళ్ళని ఉంచుకుంటాను. వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యజనులు. అయినా సరే నేను వాళ్ళని ఏం చేస్తాను? యాజకులుగా ఏర్పాటు చేసుకుంటాను. అంటే దేవుణ్ణి ఎరగని వారిని దేవుని సముఖానికి నడిపించటం, లేకుంటే వాళ్ళు రావటమే దేవునికి ఒక అర్పణ, ఒక నైవేద్యం. మరి అపోస్తులు ఆ పని చేశారా, చేయలేదా? చేశారు. అపోస్తులు కేవలం యూదులకు మాత్రమే ప్రకటించారా? అన్యజనులు కూడా ప్రకటించారా? అన్యజనులు కూడా ప్రకటించాడు. పేతురు మొట్టమొదట అన్యజనులు ప్రకటించాడు. పౌలైతే ఇంకా విస్తారంగా పనిచేశాడు అన్యజనులు. అందుకే రోమపత్రికలో మనం చదివిన భాగంలో అదే మాట్లాడుతుంటాడు. అసలు అన్యజనులకి బోధకుడుగా ప్రభు ఎవరు నియమించాడు? పౌలుని నియమించేశాడు. విస్తారంగా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు కదా. అందుకే ఏమంటాడు? వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాను అంటాడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అంటే అపోస్తులందరికంటే ఇతని అన్యజనుల దగ్గరికి వెళ్ళి అద్భుతంగా అన్యజనులు దేవుని యొక్క సముఖానికి నడిపించేశారు. ఈరోజు నేడు మనం కూడా ఏం చేయాలంటే ఎరుగని మనుషులకి ఆయన మార్గాన్ని పరిచయం చేయాలి, దేవుణ్ణి తెలియచేయాల్సిన అవసరత ఉంటుంది. ఒకసారి చదవండి మీరు. మరి నాకు అర్థమైందో లేదో తెలియదు మరి నాకు.
చాలా మంచి, మీకు తెలిసినా సరే ఒక విశేషమైన స్తోత్రం ఇది, మంచి సందేశం ఇది. ఒకసారి మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయము చదవండి, 19 నుంచి 23 వచనాలు. అలాగే ఈ పాటను మరలా ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ అందరికి కూడా